వాణి స్టోరీస్. అది రుద్రవరం గ్రామం. ఊరి చివరన ఒక పాత రేకుల షెడ్డు కింద మట్టి పొయ్యి పక్కన ఒంటరిగా కూర్చుని ఉన్నాడు వెంగళప్ప. ఒకప్పుడు ఆ పొయ్యి మీద పగలనక రాత్రనక బిర్యానీ డేక్షలు ఉడుకుతూ ఉండేవి. ఆ గుమగుమలకు ఊరంతా పండగలా ఉండేది. కాని ఇప్పుడు ఆ పొయ్యిలో బూడిద తప్ప మంటలేదు. వెంగళప్పకు తల్లిదండ్రులు లేరు, పెళ్లీ కాలేదు. వంట చేయడమే అతని లోకం. కాని గత 6 నెలలుగా అతనికి ఒక్క వంట పని కూడా రాలేదు. ఎంత కష్టం వచ్చింది దేవుడా! మా అమ్మ చనిపోతూ నా చేతికి గరిట ఇచ్చి, ఒరే వెంగళప్ప, 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టు, ఆ పుణ్యమే నిన్ను కాపాడుతుంది అని చెప్పింది. ఒకప్పుడు ఈ వెంగళప్ప బిర్యానీ వండుతుంటే పక్క ఊర్ల నుండి కూడా జనాలు క్యూ కట్టేవారు. అలాంటిది ఈరోజు పిడికెడు బియ్యం ఉడకబెట్టుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నేను ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష వేశావు సామి? నా చేతి వంట తిని ఊరంతా వేలు చీకుతూ మెచ్చుకునేవారు. ఇవాళ ఎవరైనా ఏదైనా శుభకార్యానికి నన్ను పిలుస్తారేమో అని రోజంతా ఇంటి గుమ్మం వైపు చూస్తూనే ఉంటున్నాను. ఒక్కరంటే ఒక్కరు కూడా కన్నెత్తి చూడడం లేదు. నా బతుకు ఇలా ఈ పొయ్యిలో బూడిదలా మిగిలిపోవాల్సిందేనా? నా చేతికి ఉన్న ఈ రుచి నా ప్రాణం తీయకముందే మట్టిలో కలిసిపోవాలా? నిరాశతో వెంగళప్ప తలదించుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. అతని చేతికున్న వంట నైపుణ్యం పనికిరాకుండా పోయినందుకు అతని మనసు కుమిలిపోతోంది. ఆ రోజు ఆదివారం. ఊరి మధ్యలో ఉన్న జమీందారు గజేంద్రవర్మ గారి గుడిలో హడావిడి వాతావరణం నెలకొంది. జమీందారు గారు భోజనప్రియులు. ఆ రోజు పట్నం నుండి ఆయనకు ముఖ్యమైన చుట్టాలు వస్తున్నారు. వారికి గొప్ప విందు ఏర్పాటు చేయాలని వంటవాడి కోసం కబురు పంపాడు. కాని సమయానికి వంటవాడు రాలేదు. ఒరే రామన్న, ఎక్కడున్నావురా? పొద్దున్న 10 గంటలవుతోంది. పట్నం నుండి వచ్చే నా వియ్యంకుల వారికి మధ్యాహ్నానికి నోరూరే కోడి బిర్యానీ సిద్ధం కావాలి. వాళ్ళు ఆ బిర్యానీ తినగానే వాళ్ళ నాలుకలు నా పేరు జపించాలి. ఆ వంటవాడు రంగడు ఇంకా రాలేదేంటి? క్షమించాలి స్వామి, ఆ రంగడికి రాత్రి నుండి తీవ్రమైన జ్వరమట. మంచం పట్టాడు. వాడికి బదులు పక్క ఊరి నుండి వేరే వంటవాడిని తెద్దామంటే ఎవరు ఖాళీగా లేరు స్వామి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ ఊరి జమీందారు ఇంట్లో విందు లేదని చుట్టాలు తిరిగి వెళ్ళిపోవాలా? నా పరువు ఏం కావాలి? ఇప్పుడే వెళ్లి ఊర్లో ఎవరైనా వంటవాడు ఉన్నాడో లేదో వెతికి తీసుకురా, లేకపోతే నీ చర్మం బలి చేస్తాను. దొరగారు, ఊర్లో వంటవాళ్ళు ఎవరూ లేరు, కానీ మన వెంగళప్ప ఉన్నాడు సామి, ఖాళీగానే ఉన్నాడు. వెంగళప్ప? వాడెవడు? వాడి పేరు నేను ఎప్పుడు వినలేదే. అయ్యా, వాడొకప్పుడు ఈ చుట్టుపక్కల 10 ఊర్లలో బిర్యానీ వండడంలో రారాజు సామి. వాడి చేతి వంట తింటే జన్మధన్యమైనట్లే ఉండేది. కానీ ఏంట్రా సగం మాట నమ్మిలేస్తున్నావు? అదే సామి, 6 నెలల క్రితం పక్క ఊరిలో ఒక పెద్ద పెళ్లికి వాడినే వంటకు పిలిచారు. ఆ రోజు వాడు చేసిన బిర్యానీ మొత్తం ఉప్పగా సముద్రం నీళ్ళలా ఉందట. పెళ్లికొచ్చిన జనమంతా కంచాలు విసిరేసి నానా బూతులు తిట్టారట. ఆ రోజు నుండి వాడు బిర్యానీ పాడు చేశాడని, వాడికి పని రాదని పక్క ఊరి వంటవాడు కొండయ్య అందరికీ చెప్పాడు. అప్పటినుంచి ఊర్లో ఎవరు వాడిని వంటకు పిలవడం లేదు సామి. అలా జరిగిందా? కానీ నాకు ఇప్పుడు వేరే దారి లేదు. పట్నం చుట్టాలు వస్తున్నారు. ఇప్పుడే వెళ్ళి ఆ వెంగళప్ప గాడిని నా ముందుకు తీసుకురా. వాడి వంట ఎలా ఉంటుందో ఇవాళ నేను తేలుస్తాను. రామన్న పరుగున వెళ్లి తన గుడిసెలో దీనంగా కూర్చున్న వెంగళప్పను పిలుచుకొని జమీందారు గారి ముందుకు తీసుకొస్తాడు. 6 నెలల తర్వాత వంట చేయడానికి పిలుపు రావటంతో వెంగళప్ప కళ్లల్లో ఒక చిన్న ఆశ మొలకెత్తింది. ఆకలితో మాడిన అతని ముఖం జమీందారును చూడగానే భయంతో వణికింది. దండాలకు దొరగారు, నన్ను పిలిచారట? ఒరే వెంగళప్ప, నీ గురించి అన్నీ విన్నాను. 6 నెలల క్రితం నువ్వు బిర్యానీ పాడు చేశావని ఊరంతా కోడై కూస్తోంది. కాని నాకు వేరే దారి లేక నిన్ను పిలిపించాను. నా పరువు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. స్వామి, నన్ను నమ్మండి, నేను ఏ వంట పాడు చేయలేదు. ఆ రోజు ఆ పెళ్లిల్లో ఏం జరిగిందో నాకే అర్థం కాలేదు. నాకు ప్రాణం ఉన్నంత వరకు నేను అన్నాన్ని పాడు చేయను సామి. ఒక వంటవాడికి అన్నమే దేవుడు. దేవుణ్ణి ఎవరైనా పాడు చేస్తారా సామి? సరే, గతం గతః. ఇవాళ నా ఇంటికి పట్నం నుండి గొప్ప చుట్టాలు వస్తున్నారు. వారికి నువ్వు నీ జీవితంలో వండిన అత్యుత్తమమైన నాటుకోడి బిర్యానీ వండాలి. గుమగుమలు నా గడి దాటి వీధి చివరి వరకు వెళ్ళాలి. ఒకవేళ ఇవాళ నువ్వు చేసే బిర్యానీ అద్భుతంగా ఉంటే రేపటి నుండి నిన్ను నా ఆస్థాన వంటవాడిగా నియమించుకుంటాను. ఎప్పుడు నా ఇంట్లోనే నీకు పని ఉంటుంది. ఒకవేళ ఏమాత్రం రుచి తగ్గినా, ఉప్పు ఎక్కువైనా నిన్ను ఆ బిర్యానీ కుండలోనే వేసి ఉడకబెడతాను. వెళ్ళు, వంట మొదలుపెట్టు. చిత్తం స్వామి, ఈ అవకాశం చాలు నా ప్రాణం నిలబెట్టుకోవడానికి. నా చేతిలో ఉన్న మాయ ఏంటో ఇవాళ మీకు చూపిస్తాను. నా రుచి ఏంటో ఈ రుద్రవరం మళ్ళీ చూస్తుంది.
వెంగళప్ప వెంటనే జమీందారు గారి పెరట్లోకి వెళ్తాడు. అతని చేతులు 6 నెలల తర్వాత మళ్లీ గరిటె పట్టాయి. మనసులో ఉన్న బాధ, ఆవేదన అంతా ఆ వంట మీద ధ్యాసగా మారింది. అక్కడొక పెద్ద మట్టి పొయ్యి ఏర్పాటు చేశాడు. దాని కింద లావుపాటి చింతకర్రలు పేర్చాడు. ఒక పెద్ద మట్టి కుండ పొయ్యి మీద పెట్టాడు. వెంగళప్ప స్వయంగా రాతి రోలులో మసాలాలు నూరాడు. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద దంచుతుంటే ఆ ఘాటుకే కళ్ల నీళ్లు తిరుగుతున్నాయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కుండలో వేయగానే ఆ చుయ్యమనే శబ్దానికి చుట్టుపక్కల వాతావరణం మారిపోయింది. అందులో యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు వేసి దోరగా వేయించాడు. ఆ తర్వాత సన్నగా తరిగిన ఎర్ర ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాడు. పసుపు, కారం దట్టించి నాటుకోడి మాంసం ముక్కలను అందులో వేసి మసాలాతో కలిపి ఉడికిస్తుంటే ఆ మాంసం ఉడుకుతున్న శబ్దం, దాని నుండి వస్తున్న వాసన గాల్లో కలిసి పట్నం చుట్టాలకే కాదు, ఊరి జనమందరికీ ఆకలి పుట్టిస్తోంది. ఆ వాసన పీలుస్తుంటేనే పక్క వీధుల్లో ఉన్నవారికి కూడా కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. ఆ తరువాత గంటసేపు నానబెట్టిన పాత బాస్మతి బియ్యాన్ని అందులో వేసి కొలత ప్రకారం నీళ్లు పోసి పైన గుప్పెడు పుదీనా, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు, చల్లికుండకు మూతపెట్టి గోధుమ పిండితో దమ్ము కట్టాడు. అరగంట పాటు సన్నటి సెగ మీద బిర్యానీ దమ్మవుతుంటే ఆ ఆవిరికి వచ్చే వాసనకు జమీందారు గారు తన గదిలో కూర్చోలేకపోయాడు. చివరికి మూత తీయగానే గుబాళించే సువాసనతో కూడిన అద్భుతమైన కోడి బిర్యానీ సిద్ధమైంది. అలంకారం కోసం ఉడకబెట్టిన గుడ్లు, కరకరలాడే ఉల్లిపాయలు పైన చల్లాడు. ప్రతి బియ్యం గింజ ముత్యంలా పొడి పొడిగా మెరుస్తోంది. విందు మొదలైంది. పట్నం చుట్టాలకు అరిటాకుల్లో వేడివేడి బిర్యానీ వడ్డించారు. వాళ్లు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆ కమ్మటి నెయ్యి రుచి, మసాలా ఘాటు కలగలిసి వాళ్ల కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. జమీందారు గారు కూడా ఒక ముద్ద తిని ఆ మాంసం ముక్క మెత్తదనం చూసి మైమరిచిపోయాడు. ఒరేయ్ వెంగళప్ప, ఇట్రారా. ఏం వంట చేశావురా నువ్వు? ఇది బిర్యానీ కాదురా, సాక్షాత్తు దేవేంద్రుడి ఆస్థానంలో వడ్డించే అమృతం. నా జీవితంలో ఇంత రుచికరమైన బిర్యానీ నేను తినలేదు. ప్రతి మెతుకు నోట్లో వేసుకోగానే కరిగిపోతోంది. పట్నం చుట్టాలైతే కంచాలు నాకేశారు, ఆకులు చింపేశారు. రేయ్, నీ చేతుల్లో ఇంత అద్భుతమైన విద్య పెట్టుకుని 6 నెలలుగా ఎందుకు పస్తులున్నావురా? ఆ రోజు ఆ పెళ్లిలో బిర్యానీ ఎందుకు పాడు చేశావు? నాకు నిజం చెప్పు. నీకే భయం లేదు, అండగా నేనున్నాను. సామి, ఇవాళ మీ కడుపు నిండింది, నా ప్రాణం నిలిచింది. కాని నేను ఏ వంట పాడు చేయలేదు సామి. ఆ రోజు ఆ పెళ్లికి నన్ను వంటకు పిలిచినందుకు పక్క ఊరి వంటవాడు కొండయ్య నా మీద కక్ష కట్టాడు. నా వల్ల వాడికి గిరాకీ తగ్గిపోయిందని, అందరూ నన్నే పిలుస్తున్నారని వాడికి నా మీద కడుపు మంట. ఆ రోజు బిర్యానీ దమ్ము కట్టి పక్కకు వచ్చి నేను మంచినీళ్లు తాగుతుంటే ఆ కొండయ్య దొంగచాటుగా వచ్చి నా బిర్యానీ కుండలో ఒక పెద్ద కల్లుప్పు బస్తా కుమ్మరించాడు సామి. నేను చూడలేకపోయాను. అయ్యా, వాడా కల్లుప్పును బిర్యానీలో వేయలేదు సామి, నా బతుకులో పోశాడు. జనమంతా బిర్యానీ ఉప్పగా ఉందని నా ముఖం మీద ఉమ్మేసి బూతులు తిట్టి వెళ్ళగొట్టారు. ఆ కొండయ్యే ఊరంతా నా మీద తప్పుడు ప్రచారం చేసి నా పొట్ట కొట్టాడు సామి. ఏంటి, అంత కుట్ర జరిగిందా? నా రాజ్యంలో ఒక కళాకారుడికి ఇంత అన్యాయం జరిగిందా? ఒక పేదవాడి కడుపు కొట్టడానికి వాడికి ఎంత ధైర్యం? ఒరే రామన్న, ఇప్పుడే వెళ్లి ఆ పక్క ఊరి కొండయ్య గాడిని జుట్టు పట్టుకుని లాక్కురా. వాడి చేతులు విరగ్గొట్టి ఊరు నుండి తరిమేయకపోతే నా పేరు గజేంద్రవర్మ కాదు. వెంగళప్ప, ఇక ఏడవకు. నా మాట శాసనం. ఇవాల్టి నుండి నా ఆస్థాన వంటవాడివి నువ్వే. వెంగళప్పకు జమీందారు గారి మాటలతో కొండంత ధైర్యం వచ్చింది. తాను పడిన వేదనంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. జమీందారు గారింట్లో వెంగళప్ప వండిన బిర్యానీ రుచి ఊరంతా పాకిపోయింది. ఈ వార్త ఊర్లో పెద్ద వడ్డీ వ్యాపారైన భద్రయ్య చెవిన పడింది. భద్రయ్య మహా తిండిపోతూ. అతనికి డబ్బు మీద ఎంత ఆశ ఉందో, తిండి మీద అంతకంటే 100 రెట్లు ఆశ ఎక్కువ. మంచి కూర వండారని తెలిస్తే ఎవరింటికైనా వెళ్లి పిలవకపోయినా ఆకులు నాకే రకం. మరుసటి రోజు ఉదయం భద్రయ్య తన బండి మీద ఆయాసపడుతూ వెంగళప్ప గుడిసె దగ్గరకొచ్చాడు. ఏయ్ వెంగళప్ప, బయటకురా. నిన్న జమీందారు గారి ఇంట్లో ఏదో అమృతం లాంటి కోడి బిర్యానీ వండావట కదా? ఊరంతా ఒకటే మాట అనుకుంటున్నారు. ఆ గాలి వాసన పీల్చి నాకు రాత్రంతా నిద్రే పట్టలేదురా. అవునయ్యా, దొరగారి దయ వల్ల అవకాశం దొరికింది. నా విద్యను చూపించాను. చూడు వెంగళప్ప, ఆ జమీందారు గారి కంటే నా దగ్గరే ఎక్కువ డబ్బు ఉంది. డబ్బు లెక్క పెట్టే ఈ చేతులతో ఇప్పుడు నీ బిర్యానీ మెతుకులు లెక్క పెట్టాలి అనిపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం
నా ఇంట్లో విందు ఉంది. నువ్వు నిన్న జమీందారు గారికి వండిన బిర్యానీ కంటే రుచికరంగా ఇంకా గుమగుమలాడేలా నాకు వండి పెట్టాలి. నువ్వు అడిగినంతా ఇస్తాను. ఒకవేళ నా కడుపు నిండి నాకు ఆనందం కలిగితే నిన్ను నా బంగారు పల్లెల్లో కూర్చోబెట్టి సత్కరిస్తాను. అలాగే భద్రయ్య గారు, వంట వండటం నా ధర్మం. నా వంటలో మచ్చుకైనా కల్తీ ఉండదు. మీరు కడుపు నిండా తినడమే నాకు 10,000. ఆ మధ్యాహ్నం భద్రయ్య ఇంట్లో వెంగళప్ప తన విశ్వరూపం చూపించాడు. బాస్మతి బియ్యం, లేత మాంసం, కుంకుమ పువ్వు వేసి అద్భుతమైన బిర్యానీ చేశాడు. ఆ వాసనకు భద్రయ్యకి నోట్లో నీళ్లు ఊరాయి. ఆకులో వేడివేడి బిర్యానీ, కోడి మాంసం ముక్కలు కలుపుకొని తింటుంటే భద్రయ్య స్వర్గంలో విహరించాడు. అబ్బా వెంగళప్ప, నా జన్మ ధన్యమైందిరా. ఈ బిర్యానీ రుచి ముందు నా దగ్గర ఉన్న లక్షల డబ్బు కూడా దేనికి పనికిరాదు. ఇదిగో తీసుకో, 100 రూపాయల బహుమానం. ఇక నుండి వారం వారం నా ఇంట్లో నీ బిర్యానీ ఉండాల్సిందే. ఆ తర్వాత వెంగళప్ప వెనుతిరిగి చూడలేదు. ప్రతిరోజూ అతనికి వరుసగా అవకాశాలు రావటం మొదలయ్యాయి. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా, పండుగొచ్చినా వెంగళప్ప బిర్యానీ ఉండాల్సిందే. అతని మీద కుట్ర చేసిన కొండయ్య బండారం బయటపడటంతో అతన్ని ఊరి జనం తరిమేశారు. జమీందారి అండతో కొండయ్యకు బుద్ధి చెప్పారు. ఒకప్పుడు పిడికెడు మెతుకుల కోసం అల్లాడిన వెంగళప్ప ఇప్పుడు చేతినిండా సంపాదనతో మంచి ఇల్లు కట్టుకున్నాడు. కాని అతను తన గతాన్ని మర్చిపోలేదు. తను ఒంటరిగా పడిన ఆకలి కష్టం మరెవ్వరికీ రాకూడదని భావించాడు. వెంగళప్ప తన కొత్తింటి ఆవరణలో ఒక పెద్ద పొయ్యి మీద రోజూ బిర్యానీ వండుతుంటాడు. ఆ ఊర్లో ఆశ్రయం లేక రోడ్డు మీద పడిన శాంతమ్మ అనే ముసలవ్వను తన ఇంటికి తెచ్చుకున్నాడు. కడుపు నిండా భోజనం పెడుతూ తన సొంత కుటుంబంగా మార్చుకున్నాడు. నిజమైన ప్రతిభను కుట్రలతో కొన్నాళ్లు అణిచిపెట్టొచ్చు, కాని ఎప్పటికీ నాశనం చేయలేరు. కష్టకాలంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే మన నైపుణ్యమే మనకు బతికే దారి చూపుతుంది. అలాగే మనం ఎదిగిన తర్వాత మనలాగే కష్టపడేవారికి ఆశ్రయమివ్వడమే నిజమైన విజయం మరియు మానవత్వం.